దేశవ్యాప్తంగా రేపు సమ్మెకు పిలుపునిచ్చాయి కార్మిక సంఘాలు. కేంద్రం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ భారత్ బంద్ నిర్వహించనున్నాయి. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, పోస్టల్, గనులు, నేషనల్ హైవేలు, నిర్మాణ రంగాలకు చెందిన కార్మికులు ఆందోళనలో పాల్గొంటారు. దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కార్మిక సంఘాల ఐక్య వేదిక దేశవ్యాప్త సమ్మెలో రైతులతో సహా 25 కోట్ల మంది కార్మికులు పాల్గొంటారన్నారు ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ నేత అమర్జిత్ కౌర్. గత 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం వార్షిక కార్మిక సమావేశాన్ని ఏర్పాటు చేయడం లేదన్నారు. కార్మిక వర్గ ప్రయోజనాలకు వ్యతిరేకమైన విధానాలను అవలంబిస్తోందని ఐక్యవేదిక ఆరోపించింది. నరేంద్ర మోడీ మెడలు వంచి నరేంద్ర మోడీతో క్షమార్పణ చెప్పించి ఆయన తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలని వెనక్కి తీసుకునే విధంగా చేయగలిగారు. ఆ రైతాంగ స్ఫూర్తితోటి కార్మిక వర్గం కూడా ఈ దేశంలో తమ హక్కుల కొరకు ఈ ఒక్కరోజు సమ్మె కాదు, భవిష్యత్తులో అవసరమైతే నిరవధిక సమ్మెలు చేసినా సరే 44 కార్మిక చట్టాలను కాపాడుకోవాలని, ఈ 44 కార్మిక చట్టాలు కనుక రద్దయితే ఏ కార్మిక సంఘం కూడా కార్మికులను ఆదుకోలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి కార్మిక వర్గం ఆలోచించి సింగరేణిలో ఉన్న పర్మనెంట్ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు కూడా అందరూ జూలై 9వ తేదీ సమ్మెను జయప్రదం చేయాల్సిందిగా జేఏసీ తరఫున ఏఐటీసీగా కార్మికులకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. యువ కార్మికులు కూడా ఈ రోజు సమ్మెలో పాల్గొని సింగరేణిలో పూర్తిగా ఆ రోజు సమ్మె చేసి కేంద్ర ప్రభుత్వానికి చెంపబెట్టేలాగా తెలిసి వచ్చే రకంగా, ఏ రకంగానైతే గతంలో ఢిల్లీలో పంజాబ్, హర్యానాకి సంబంధించినటువంటి రైతుల వ్యతిరేక చట్టాలకు పోరాటం చేసి సాధించుకున్నారో అదే రకంగా కార్మికుల చట్టాలను కూడా మనం ఈరోజు గతంలో మనం సాధించిన హక్కుల్ని రక్షించుకునే రకంగా ఈరోజు సమ్మె చేయాలని చెప్పేసి సింగరేణి కార్మిక సోదరులకు విజ్ఞప్తి చేస్తాం. 9 జూలై నాడు కొన్ని జాతీయ సంఘాలు సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. దీనికి సంబంధించి సింగరేణి యాజమాన్యం తరపు నుంచి విజ్ఞప్తి చేయడం ఏంటంటే, మన సింగరేణి సంస్థకు కార్మికులకు సంబంధించిన ఏ సమస్యలున్నా కానీ చర్చల ద్వారా పరిష్కారం చేసుకొని జీరో స్ట్రైక్తోని ఎన్నో సంవత్సరాలు మనం నడుపుతూ వచ్చాము. ఆ రకంగా కార్మికుల సంక్షేమానికి సంబంధించిన ఏ అంశమైన చర్చల ద్వారా చేసుకున్న ఘనత సింగరేణి కార్మికులది, సింగరేణి యూనియన్ నాయకులది, సింగరేణి సంస్థ యాజమాన్యాన్ని. అట్లాంటి పరిస్థితులలో రేపిచ్చిన 8 డిమాండ్లు అవుతున్నాయో అందులో ఒక 4 డిమాండ్లు అవుతున్నాయో అవన్నీ కోల్ ఇండియాకి సంబంధించినవి, మన సింగరేణికి సంబంధించినవి కాదు. అట్లనే ఇంకొక 4 డిమాండ్లు అవుతున్నాయో లేబర్ కోడ్స్ అవన్నీ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినవి, అది సింగరేణి యాజమాన్యం కానీ స్టేట్ గవర్నమెంట్ పరిధిలో లేనివి. ఈ రకంగా సింగరేణి పరిధిలో లేని అంశాలను వాటిని పట్టుకొని రేపు పిలుపునివ్వడము దురదృష్టకరం, కార్మికులకు అన్యాయం చేసినట్లయితుంది. అందువల్ల రేపు కార్మికులు కానీ యూనియన్ నాయకులు కానీ వారి యొక్క మనస్సాక్షిని ఆలోచించి మన కంపెనీని కాపాడడం కోసము రేపు అందరూ విధులకు ఆధార్ కావాల్సిందిగా రిక్వెస్ట్